భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పలు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెలో కలెక్టరేట్ నిర్వహించారు. తొలుత కేఎస్ఎం ఇంజనీరింగ్ కళాశాల మైదానం నుంచి నూతన కలెక్టరేట్ కార్యాలయం వరకు వేలాది మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిఎస్ఎఫ్ఐ జాతీయ కన్వీనర్ వివేక్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులు నియంత్రించాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముందు మేము మా నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. డిఎస్ఎఫ్ తరఫున ఈ డిఎస్ఎఫ్ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం పోమే సుమారు 18 నెలలు 2 సంవత్సరాలు గడిచినా సరే మన ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఎంతో సిగ్గుచేటు. అదేవిధంగా సుమారు 8,600 కోట్ల రూపాయలు బకాయిలను స్కాలర్షిప్ ఇంకా విడుదల చేయలేదు. మరి బకాయిలను స్కాలర్షిప్ విడుదల చేయడానికి అనేక మార్లు ప్రయత్నించినా సరే నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం బిహేవ్ చేస్తుంది. ఎటువంటి చలనం లేదు ప్రభుత్వంలో. అదేవిధంగా గురుకులాల్లో ఇంప్రాపర్ ఫంక్షనింగ్ నడుస్తూ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు. అదేవిధంగా డిఈఓలు ఎండిఓలు చాలా మంది కేవలం ఇన్ఛార్జ్ మాత్రమే నడిపిస్తూ ఉన్నారు. పర్మనెంట్ పోస్ట్ వెకేట్ ఉన్నా ఎలిజిబిలిటీ క్యాండిడేట్లు ఉన్నా దాన్ని తీసుకోకుండా కేవలం కాలయాపన చేస్తూ ఉన్నారు. విద్యా వ్యవస్థ పూర్తిగా కూడా నిద్రపోయి ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు ముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యామంత్రులు కూడా ఇలాగే ఉన్నారు. ఇప్పుడైతే విద్యామంత్రి కూడా లేడు. కాబట్టి వీటన్నిటికీ కూడా నిరసన తెలియజేస్తూ ఇవాళ కలెక్టరేట్ ధర్నా చేయడం జరిగింది. ఇది కేవలం నిరసన కార్యక్రమం మాత్రమే. ఇప్పుడు కూడా ప్రభుత్వం మేల్కొని విద్యార్థుల సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీర్చినట్లయితే